TV49 న్యూస్ కి స్వాగతం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిరంతరం పేద ప్రజల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఎర్ర జెండా చేతబట్టి వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు పోతూ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలను బయటకు తీస్తూ పేద ప్రజల కండగా నిలిచిన డోన్ సిపిఐ మండల కార్యదర్శి నారాయణపై కక్షపూర్తంగా డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా ఎస్ఐ నరేష్లు విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం చట్ట వ్యతిరేకమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని కట్టడి చేయాలి తప్ప నిజాలను నిర్భయంగా బయటకు తీసే వారిపై దాడులు చేయడం వెంటనే తక్షణమే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు, సిపిఐ తాలూకా కార్యదర్శి టి ప్రతాప్ డిమాండ్ చేశారు. సోమవారం ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏటీసీ లల్లు, దూద్పీరా, అహ్మద్ హుస్సేన్, ఏసెపు, సురేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిత్యం ప్రజా సమస్యలపై ఏ పార్టీ అధికారం లేకొచ్చినా ఎక్కడైనా పేద ప్రజల సమస్యలను వెలికితీసి ఆ సమస్యలను పరిష్కారం చేయండి, పేద ప్రజల పక్షాన ఎర్ర జెండా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన విధానంతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలకు ఈరోజు సిపిఐ పార్టీ పోరాటం కొనసాగిస్తూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే డోన్లో ఈరోజు ఏదైనా అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్నటువంటి పథకం ఏదైనా ఉందంటే అది ఉపాధి హామీ పథకం. పేదలకు చెందాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే పనుల విషయంలో కానీ అధికారులు దుర్వినియోగం చేస్తూ రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉపాధి హామీ పథకాన్ని అవినీతిమయంగా మార్చినటువంటి చరిత్ర ఈ పాలకులది. అలాంటి ఏదైతే ఆ ఉపాధి హామీలో నెలకొన్నటువంటి అవినీతి పైన సిపిఐ నాయకులు ఫిర్యాదు చేస్తే డోన్లో సిపిఐ డోన్ పట్టణ కార్యదర్శి నారాయణ అదేవిధంగా సురేంద్రలు ఇద్దరు కూడా ఆ అవినీతి పైన ప్రశ్నిస్తే అక్కడున్నటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్కు రూరల్కు సంబంధించినటువంటి విషయం అలాంటి ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్లో తెలపడానికి వెళ్తే అక్కడున్నటువంటి డోన్ టౌన్ సిఐ ఎవరైతే ఇంతియాజ్ బాషా గారు ఉన్నారో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి ఈ విషయం పైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా రైట్స్ లేనటువంటి పరిస్థితుల్లో డోన్ సిఐ ఇంతియాజ్ బాషా గారు, టౌన్ ఎస్ఐ నరేంద్ర గారు ఇద్దరు కూడా డోన్ సిపిఐ పార్టీ నాయకులను విచక్షణారహితంగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూ చట్ట విరుద్ధంగా నీవేదైనా తప్పు చేస్తే శిక్షించు, లేకపోతే కోర్టులో హాజరుపరచు, అంతేగాని నీకే అధికారం ఇచ్చినారు, నీవు ఈరోజు మట్కాల ఆడుతున్న వాళ్ళను రౌడీ సీట్ల జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి మన సిపిఐ తాలూకా జిల్లా కార్యదర్శి ఎన్ రంగనారాయణ గారు పిలుపు ఇవ్వడం, జిల్లా సెంటర్ నుంచి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు మనము ఈ కార్యక్రమానికి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జిల్లా కార్యవర్గం నుంచి వచ్చినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు గారు మాట్లాడతారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి తప్పిదాలను తప్పు చేసి ఎవరైతే నిజంగా ఉపాధి హామీలో అక్రమాలకు పాల్పడ్డారో అలాంటి వాళ్ళని నిజ స్వరూపాలు బయట పెట్టినందుకు అధికార పార్టీలో ఉన్నటువంటి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు దుర్మార్గంగా అక్రమాలను బయట పెడితే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి పోయి అక్రమాలను బయట పెట్టినందుకు సిపిఐ పార్టీపై పట్టణ సిఆర్తో విచక్షణ రహితంగా దాడి జరిపించి నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం అనేది చాలా దుర్మార్గంగా విషయంగా భావిస్తున్నాం. ఇది ఒక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక సిగ్గుపడాల్సినటువంటి పరిణామం ఉంది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పేదలకు వరం లాంటిది. అలాంటి వరం లాంటి పనిలో అవినీతిని బయట పెట్టినందుకు వారిని తప్పుదోవలు పట్టించి జైల్లో పెట్టి సిపిఐ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం సరైనది కాదు. ఇది దుర్మార్గమైన విషయమని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరుగుతున్నాయి. దీనికి వెంటనే ఎస్ఐసి జరిగిన అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకుంటామని ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్కు ఒక రాష్ట్ర కార్యదర్శి ఉద్ర ఈశ్వరయ్య గారు రెఫరెన్స్ లేఖ పంపడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ముందు చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి తెలియజేయాలని తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చినటువంటి ఎం రమేష్ బాబు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.